అజ్ఞాని యొక్క లక్షణం ఏంటి? ఏది లేదో అదే కోరుకుంటూ ఉంటాడు. ఒక పెళ్ళం ఉంది, రెండో పెళ్ళం లేదు, ఆ రెండో పెళ్ళాన్ని కోరుకుంటూ ఉంటాడు. ఉన్న పెళ్ళంతో హ్యాపీగా ఉండడు. ఆ పక్కవాడికి ముగ్గురు పెళ్ళాలు నాకు కూడా ముగ్గురు కావాలంటుంటాడు. లేనిది కోరుకుంటూ ఉంటాడు. ఉన్నదేమో కాదంటాడు. రాజ్యాలు వస్తుంటే సంబరపడుతుంటాడు, రాజ్యాలు పోతుంటే ఏడుస్తూ కూర్చుంటాడు. అజ్ఞాని, జ్ఞాని. అజ్ఞాని యొక్క లక్షణం ఏంటి, జ్ఞాని యొక్క లక్షణం ఏంటి? రెండు రకాల మనుషులు ఉన్నారు భూలోకంలో. పుట్టే ముందర అందరూ జ్ఞానులే, పుట్టిన తర్వాత అందరూ అజ్ఞానులే. కానీ ధ్యానం చేస్తే అందరూ జ్ఞానులు అవుతారు. ధ్యానం అంటే ధీ ప్లస్ యానము. అంటే నీ యొక్క బుద్ధితో నువ్వు యానం ప్రయాణం చేయాలి. నువ్వు బుద్ధితో మాట్లాడాలి, బుద్ధితో ఆలోచించాలి. బుద్ధితో విచక్షణ జ్ఞానంతో ఉండాలి, వివేకంతో ఉండాలి, అవివేకిగా ఉండకూడదు. బుద్ధిజీవుడు అయ్యాలి. ఒకానొక జ్ఞానిని బుద్ధిజీవుడు అంటారు. ఆ జ్ఞానం లేని వాడిని బుద్ధి లేని జీవుడు అంటారు. వాడికి బుద్ధి జ్ఞానం లేదురా అంటారు. వాడు ఎవడో వాడికే తెలియదు. వాడికి బుద్ధి జ్ఞానం లేవు. జ్ఞానికి ఏమంటాం? వాడికి బుద్ధి జ్ఞానం చాలా ఉన్నాయి. ఓయ్, నువ్వు జాగ్రత్తగా మాట్లాడు వాడితో. అనవసరంగా నోరిప్పమాక. నైన్టీన్ 1981లో నేను మా గురువు గారి దగ్గర ఈ వాక్యాలు విన్నాను. ఏమిటి? లేనిది కోరరాదు, ఉన్నది కాదని రాదు, వస్తుంటే వస్తుందిరా అని సంబరపడిపోతారు, పోతుంటే అయ్యో పోతుందిరా అని బాధపడరాదు. ఆయన గురువు గారు ఒకరోజు పిలిచి, నాయన నేను వెళ్తున్న పని అయిపోయింది, నాకు సమాధి ఏర్పాటు చేయను ఆయన అన్నారు. ఓకే స్వామీజీ అన్నాం. అటు ఇటు అంతా వెతికి ఒక ఊర్లో ఒక స్థలం చూసి అక్కడ తవ్వి అంత రెడీ చేసి, స్వామీజీ మీరు అనుకున్నట్టు సమాధి ఏర్పాటు చేసాము. ఓహో అలాగా, అయితే పలానా రోజు ఒక నలుగురిని పిలువు, నేను శరీరం వదిలిపెడతా అన్నాడు. మా కళ్ళ ముందు ఆయన శరీరం వదిలిపెట్టాడు. 1983 May 22. ఆయన పోయాడని మనకేం బాధ లేదు. నేను జ్ఞానిని కదా, ఆయన పని అయిపోయిందని వెళ్తున్నాడు. నైన్టీన్ 1993లో మా తండ్రి గారు పోయారు. ఆయన పని అయిపోయింది, వెళ్ళిపోయారు, అంతే. 2006 సంవత్సరంలో మా అమ్మగారు పోయారు. ఎందుకు పోరు? మనం ఏడుస్తామంటే ఏడుస్తే అజ్ఞానే. నేను అజ్ఞాని కాదు కదా, నేను పామరుని కాదు కదా, పండితుడిని కదా. ఏడుపులు పెడబొబ్బలు ఇవన్నీ ఉండవు. నేను ధ్యానంలో రాకముందు ఏడుపులు పెడబొబ్బలు ఉన్నాయి. ఒక అబ్బాయి పుట్టి నాకు 6 రోజులకి పోయాడు. అప్పుడు ఏడ్చాం. అప్పుడు ఇంకా ధ్యానం రాలేదు, అప్పుడు ఇంకా అజ్ఞాని. ధ్యానంలో రాకముందు అజ్ఞాని, ధ్యానంలో వచ్చిన తర్వాత జ్ఞాని. ఆ జ్ఞానాన్ని అందరికీ బోధించినప్పుడు సుజ్ఞానిని అయ్యాను. జ్ఞానాన్ని అందరినీ బోధించేవాడు సుజ్ఞాని. మహాజ్ఞాని. జ్ఞానము అజ్ఞానము రెండు ఉన్నాయి. ధ్యానంలో రాకముందు అందరూ అజ్ఞానులే, పుట్టకముందు కూడా అందరూ జ్ఞానులే. కానీ పుట్టిన తర్వాత అందరూ అజ్ఞానులే, ధ్యానంలో రాకముందు అందరూ అజ్ఞానులే, ధ్యానంలో వచ్చిన తర్వాత అందరూ జ్ఞానులే. ధ్యాన్ని మనిషిని ఏం చేస్తుందంటే జ్ఞానిగా చేస్తుంది. ధ్యానం వల్ల జ్ఞానము, జ్ఞానం వల్ల ముక్తి. ముక్తి అంటే దుఃఖం లేకపోవడము. నా దగ్గర కొంతమంది వస్తుంటారు, స్వామీజీ మా అమ్మగారు ఒంట్లో బాగాలేదు,
మీరే రక్షించాలి. నేనేం చెప్తాను, ఆవిడ పోతుంది ఏంటి, సరే నేను ప్రార్థిస్తాను తొందరగా పోమని చెప్పేసి నేను ఇలానే మాట్లాడతాను. మీ అమ్మగారు తొందరగా పోవాలి, నేను ప్రార్థన చేసుకుంటానులే, ధ్యానం చేసుకుంటానులే. పోయేటప్పుడు ఎలా తొందరగా పోవాలి. ఏడుస్తూ జీవించడం ఇక్కడ ఎందుకు, టక్కుమని పోవాలి. ఏడుస్తూ పోవడము, ఏడుస్తూ పంపించడం కాదు. జ్ఞాని యొక్క మాటలు అజ్ఞానికి అమానుషంగా కనబడతాయి, కానీ అవి అమానుషం కాదు, ఆధ్యాత్మికం, సత్యపూరితం. జ్ఞాని యొక్క మాటలు అజ్ఞానులకు జ్ఞానుల మాటలు రుచించవు, జ్ఞానులకు అజ్ఞానుల మాటలు రుచించవు. ఈ జ్ఞానుల జాతే వేరు. ఏ గూటి పక్షులు ఆ గూటిలోకి చేరుతాయి అన్నట్టు అజ్ఞానుల గూటుల్లోనే ఉంటారు, జ్ఞానులందరూ ఒకటే గూటికి చేరుతారు, జ్ఞానుల గూటికి. జ్ఞానులు అన్న పండితుడు అన్న ఒకటే. భగవద్గీత 2 చోట్ల పండితుడు ఎవరో చెప్పారు. మొట్టమొదటి చోట అశోచ్యాన్ అన్వశోచస్వం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసూన్ అగతాసూచన అనుశోచంత పండిత. ఏడ్చేవాడు పండితుడు కాడు అని చెప్పాడు. దేనికోసం ఏడ్చినా సరే, మా అమ్మాయికి ఇంకా పెళ్లి కుదరడం లేదండి, మా అమ్మాయికి 30 ఏళ్ళు అయిపోయాయండి, నేనేం చేయను దానికి, నువ్వేం చేస్తావు? మా అమ్మాయికి 30 ఏళ్ళు అయిపోయాయండి, అమ్మాయి 20 ఏళ్ళు ఉన్నప్పుడు ఎవరినో ఎందుకు ప్రేమలో పడించలేదు? అంత చేతకాని అమ్మాయి ఏంటి? చేతకాని అమ్మాయి అయితే అనుభవించాల్సిందే. చేతులు కాలక ముందే ఆకులు పట్టుకోవాలి. వయసులో ఉన్నప్పుడే ఎవడో మగాడిని పడేస్తే సరిపోయేది. ఏ మగాడు పడడు? వయసులో ఉన్న అమ్మాయికి 30 ఏళ్ళు అయిపోయాయని అంటారు. మూర్ఖ శిఖామణి, నీ కూతురు తుగులకు, నువ్వో తుగులకు. ఏ వయసులో ఉండవలసిన ముచ్చట ఆ వయసులో అయిపోవాలి. ముప్పై ఏళ్ళు 50 ఏళ్ళు వస్తే ఎవరైనా పెళ్లి చేసుకుంటారేంటి? నీకు ఏం చేయాలో నీకు తెలియదు. నీకు నా దగ్గర వచ్చే కేసులన్నీ ఇలానే ఉంటాయి. వాళ్ళ అమ్మాయికి నేను సంబంధం చూసి పెట్టాలంట 30 ఏళ్ళకి. రామచంద్ర, ఏడవలో నవ్వాలో తెలియదు నాకు. మా అబ్బాయికి అమెరికా వీసా రావడం లేదంటాడు ఒకడు వచ్చి. ఏం గొంతుమ కోరికలు, అంతా అజ్ఞానులే. 4 సార్లు అప్లై చేసినాడు, ఇంకా వీసా రాదండి అని నా దగ్గరకు వస్తారు. రోజు ఇలాంటి వాళ్ళ పెద్ద సంత అయిపోతుంది నా దగ్గరికి. అజ్ఞానులు అంతా వస్తూ ఉంటారు మా ఇంటికి. స్వామీజీ పెద్ద గడ్డ ఉంది కదా, అదే ఇచ్చేస్తాడని చెప్పేసి. ఆయన తలుచుకుంటే అన్నీ అయిపోతాయంట. అజ్ఞానులు ఎలా ఉంటారు చూడండి, జ్ఞానులు ఎలా ఉంటారు.
పిల్లలు పుడితే పుడతారు, పుట్టకపోతే పుట్టారు. నా పిల్లలు కావాలి 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 అంటే నువ్వే నిర్ణయించుకోవచ్చావు పిల్లలు లేకుండా ఉండాలని చెప్పేసి. ఈసారి గత జన్మలో పిల్లలు పుట్టి బాగా బాధలు పడ్డావు, వచ్చే పిల్లలు వద్దురా బాబు అన్నావు కానీ వద్దురు లేకుండా వచ్చావు నువ్వు. కానీ ఇక్కడ వచ్చినది మళ్ళీ నాకు పిల్లలు కావాలి. మా పక్కింటి వాళ్ళకి పిల్లలు ఉన్నారు, మా అన్నగారికి పిల్లలు ఉన్నారు, నాకు పిల్లలు లేరు. ఒక ఆయన వచ్చాడు, స్వామీజీ నాకు పిల్లలు కావాలన్నాడు. నన్ను పిల్లవాడికి చేసుకోవాయా అని చెప్పాను. నన్ను సాక్కు అని చెప్పాను. నువ్వు చనిపోయిన నీ ఆస్తంగా నాకు వస్తుంది, నన్నే దత్తత తీసుకో నువ్వు. లేనిది కొర రాదు, ఉన్నది కాదని రాదు. వస్తుంటే వస్తుందని సంబరపడిపోరాదు, పోతుంటే అయ్యో పోతుందని బాధపడరాదు. ఇది జ్ఞాని యొక్క లక్షణము. ఎప్పుడు లేనిదే కోరుకుంటుంటాడు అజ్ఞాని, ఉన్నది ఎప్పుడు వద్దు 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 అంటాడు. ఉన్న పెళ్ళాలు సరిపోతే వేరే పెళ్ళాలు కావాలి వాడికి. వాడది తెలియని వాడు ఇంకోటి ఎవరు లేడు ప్రపంచంలో. పిల్లలు కావాలని వస్తారు. నేనేం పిల్లల్ని పుట్టించి ఇవ్వాలా నీకు? ఇంకా కొంతమంది విచిత్రంగా ఉంటారు. వస్తారు, స్వామీజీ నాకు ఇంకా మూడో కన్ను రాలేదంటాడు. అదేదో తీసుకొచ్చిన జాబ్ నుంచి తీసుకొస్తున్న వాడికి మూడో కన్నంట, వాడికి ఇంకా రాలేదంట. నా జేబులో అన్నీ ఉన్నాయి మూడో కళ్ళు, ఒక్కొక్కడికి ఇస్తుంటాను. నువ్వు ఎన్ని రోజులు ఎంత జాయిన్ చేసినా 3 రోజులు అయిందట వాడు. 3 రోజులకి మూడో కన్ను కావాలంట వాడికి. రామచంద్ర నాకు ఇప్పటిదాకా రాలేదు, వాడికే వస్తుంది. నేను ఎవరితో చెప్పుకోను, ఏ గోడకి నా తల కొట్టుకోను నేను. నా దగ్గర మూడో కన్ను లేదురా అంటే మీరు అలా చెప్తాను, మీద అన్నీ ఉంటాయి మీ దగ్గర, మీద లేకుండా ఎలా ఉంటాయి, అన్ని అబద్ధాలు ఆడుతున్నట్ట. రామచంద్ర నేను అబద్ధాలు ఆడుతానా? నా దగ్గర మూడో కన్ను లేకుండా నేను హాయిగా ఉన్నాను. లేదు నేను కోరను. అది ఒకటి వచ్చి ఉంటే నేను కాదంటాను ఏంటి? వస్తే కాదన్ను, లేకపోయింది కోరను. నేను ఒక జ్ఞానిని, ఒక పండితుడిని. భగవద్గీతలో పండితుడు అనే విషయం గురించి ఇంకో శ్లోకంలో చక్కగా చెప్పారు. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తి నిశుని చైవ శవాకేచ పండిత సమదర్శిన. ఇక్కడ కూడా పండిత అనే వర్షం అనే పదం వచ్చింది భగవద్గీత, 2 చోట్ల వస్తుంది. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే, గవిహస్తిని శుని చైవ స్వపాకేచ పండిత సమదర్శిన. విద్య వినయముతో కూడుకున్న సంపన్నుడైన ఒకనొక బ్రాహ్మణుడు ఎలా ఉంటాడంటే, బ్రాహ్మణుడు అంటే బ్రహ్మజ్ఞాని. బ్రహ్మజానాతి ఇది బ్రాహ్మణ అంటే పండితుడు. విద్యతో కూడుకున్న వినయంతో కూడుకున్న ఒకనొక బ్రాహ్మణుడు, ఒకనొక పండితుడు, ఒకనొక జ్ఞాని ఎలా ఉంటాడే అంటే, ఒక ఆవు పట్ల, ఒక ఏనుగు పట్ల, ఒక కుక్క పట్ల, కుక్క మనసుని చంద్ర పట్ల సమంగా ఉంటాడు. ఎవరిని ఎక్కువగా చూడడు, ఎవరిని తక్కువగా చూడలేడు. ఒకరిని ఎక్కువగా ఒకరిని తక్కువ చూసేవాడు అపండితుడు, అందరిని సమంగా చూసేవాడు పండితుడు.